ఏందబ్బా ఈరోజు ఉదయాన్నే ఈ గాలి మన తుంగ పైకి వెళ్ళిపోతుంది చూడు. లేదు లేదు లేచేస్తుంది, ఈకిలిగా లేచేస్తుంది. ఈ ఏడ సెలిపెట్టిపోతుంది కృప. ఏంది గాలి? ఎండకు పడిపోయింది. ఇబ్బంది నేను పెట్టు. ఏమన్నా తోలింది కృప గాలి? మామూలుగా కాదు, అసలు వస్తుంది అనుకోలే అంత గాలి. అప్పు పొద్దున ఏం చిన్న గాలి కాదు, దోలిన గాలికి ఇల్లంతా చిందర పందిరి ఎగిరి పద్దు అనుకున్నా. ముందు పందిరి వెళ్ళి పద్దు అనుకున్నాము. సరే గాలి తగ్గిన తర్వాత సామానం అంతా ఇల్లంతా నీట్ గా చేసుకొని రాలిపోయింది. చేతులు సామానంగా తెచ్చింది ఈ రోజు కూర చేయడానికి. నేను మా ఆయన గాలి అంతా తగ్గిన తర్వాత నేను మా ఆయన కలిసి సర్వేపల్లికి సామాన్ తెచ్చుకున్నాము కూరకి. నేను ఈ రోజు చేసే కూర మా ఆయన ఎప్పుడు తినుండడు, తినలేదు కూడా. నిజంగా కొత్తగా చేస్తున్నాను, కానీ ఒకసారి చేసినది వేరే ఐటెం లాగా చేస్తున్నా. కానీ ఇప్పుడు అది కాకుండా సేమ్ అట్లా కొంచెం కొత్తగా చేస్తున్నాను. ఇది ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. వీడియోకి తెలిపదాం, చూసేద్దాం. కూర అయితే చేస్తున్నా. కూరకి టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి తరిగి పక్కన పెడుతున్నా. కల్లుప్పు, టమాటా ముక్కలు కూడా సన్నగా కట్ చేసి పెడుతున్నా. ఎర్రగడ్డ, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర కడిగి కట్ చేసి పెట్టేశాను. కరివేపాకు పక్కన పెట్టేశాను. ఇప్పుడు నేను చేస్తున్న కూరలోకి మసాలా రెడీ చేస్తున్నా. గ్యాస్ అయితే వెలిగించేసాను, బాండ్లు పెడుతున్నా. బాండ్లెట్ట కాగింది. ధనియాలు, మిరియాలు, జీలకర్ర, పట్టామొగ్గ బాండ్లిట్లో వేస్తున్నా. దోరగా వేగనిస్తాను. ఇదే మసాలా పొడి. దోరగా వేగిపోయినాయి, తీసి రోట్లో పోస్తున్నా. దోరగా మంచి కలర్ వచ్చేసింది, స్మెల్ కూడా బాగా వస్తుంది. అదే మట్టి పాత్రలో నూనె పోస్తున్నా.
పెను పెట్టావా? దీంట్లో రాలేదియా, వస్తుంది అనుకున్నా ఆమ్లెట్. ఆమ్లెట్ కూర చేస్తుంటా? ఆమ్లెట్ తోనే కూర చేస్తుంది అది. ఆమ్లెట్ తోనే కూర చేస్తున్నా, కానీ రాకపోయేసరికి పెనం పెట్టినా, పెనం మీద గాలి చేసుకుంటున్నా. మొదట మట్టి పాత్రలు వేసింది ఆమ్లెట్ బాగా రాలేదండి. బాగా రాలే. నేను పెను తెచ్చి పెట్టుకుంది. ఏది చేసినా నీట్ గా చేయాలి, అది కృప పద్ధతి. తినేటప్పుడు బాగుంటుందా? పేలుతుంది ఆమ్లెట్. ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేస్తాను అనుకో, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బాగుంటది ఇట్లా చేస్తే. ఒకటి కింద పెట్టది. జారిపోయిందియా. బాగుంది, బాగా పడింది. అంటే గబక్కనే చలుకు నూనె ఎగురుతుంది, అందుకని ఇట్లా వేద్దాం అంటే జారిపోయింది. అన్ని ఆమ్లెట్లు వేసేసా. ఇందాక ఫస్ట్ ఆమ్లెట్ ఇందులో వేసిందండి, అది రాక చూడండి ఎలాగైపోయింది బాండ్లీ. అది రాలే, అందుకని పెనం పెట్టుకుని పెనం మీద కాల్చేద్దాం. మళ్ళీ అదే బాండ్లు పై మీద పెట్టి కొద్దిగా నూనె పోస్తాను. నూనె కాగింది, ముందుగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేస్తున్నా. ఎర్రగడ్డలు ఎర్రగా వచ్చేసాయి. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలాగా నూనెలోనే ఉడకబెడతాను. కరివేపాకు గానే వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది. ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నా. టమాటా ముక్కలు కానీ బాగా ఉడకనిస్తాను నూనెలోనే. అల్లం వెల్లుల్లి పేస్ట్ లో టమాటా ముక్కలు బాగా ఉడికాయి. ఇప్పుడు పసుపు వేస్తున్నా, కొద్దిగా పసుపు.
కారం, దంచి పెట్టుకున్న మసాలా పొడి, ఈ మూడు నూనెలో కలిసేదాకా కలిపేస్తున్నా. తగినన్ని నీళ్లు పోస్తున్నా. రుచికి సరిపడా కల్లుప్పు వేస్తున్నా. మూత పెడుతున్నా. మంచిగా ఉడుకుతుంది. స్మెల్ ఎదిరిపోతుంది. మసాలా అయితే బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ముందుగానే ఆమ్లెట్ చేసి పెట్టాను కదా, ఈ ఆమ్లెట్లని ఈ మసాలా పులుసులో వేస్తాను. బాగుంది, సూపర్. కొత్తగా ఉంది, ఎప్పుడు చూడలే నేను. ఈ ఇట్లా కాకుండా ఏరేగా చేశాను, అది కూడా ఒకసారి యూట్యూబ్ లో పెడతానండి. వంకాయలు వేసి చేశాను కానీ ఇది అది ఏరేగా చేసా, ప్రాసెస్ వేరే. అయితే ఆ రోజు మా ఆయన తింటా భలే ఉంది కృప, బాగుంది కృప, చేస్తా. అప్పుడు ఎందుకు చేద్దాం అనుకుంటా అంటే ఇంకా కుదరలేదు. ఇది మాత్రం కొత్తగా ఉంది, ఇది కొత్తగానే ఉంది కానీ బాగా ఉడకదు. ఉప్పు సరిపోయిందో లేదో చూస్తాను మళ్ళీ ఇప్పుడే. ఏమయ్యా చూస్తావయ్యా? సరిపోయింది ఉప్పు కానీ, కారం కూడా సరిపోయింది. చూడయా, చూపెట్టు. పట్టు. బాగా ఉడికిపోయింది కూర. ఏం చేయలే, అది గంటగా చూడు ఎట్టుందో. ఇక పులుసు పట్టు. మూత పెడుతున్నా, ఇంకా చిన్న మంట ఉందా, ఇంకాసేపు ఉడకనిస్తే అప్పుడు ఈ ఆమ్లెట్లలోకి ఈ పులుసు అంతా పట్టుకునేసి బాగా టేస్ట్ వస్తుంది. పైన కొత్తిమీర చల్లుతున్నా. మూత పెడుతున్నా చిన్న మంట మీద. కూరకే సూపర్ గా వచ్చిందండి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నేను ఎప్పుడు ఏ వంట చేసినప్పుడు మీరు ట్రై చేయండి అని అడగలేదు, ఎందుకంటే ఇష్టం ఉంటే చేస్తారు, లేదంటే లేదు. ఇలాగ ఒకసారి ట్రై, ఎందుకంటే ఈ ఇంట్లో దొరికే సామానమే కోడిగుడ్ని కొంచెం కొత్తగా చేస్తే ఆ టేస్ట్ అనేది వేరేగా ఉంటుందని. కూర ఉడికిపోయింది, కూర అయితే ఉడికిపోయిందండి. ఇంకా చల్లారాలి. ఆమ్లెట్ కూర సూపర్ గుత్తంగా చేసావు. మళ్ళీ కొంచెం ఉంది కొత్తిమీర, కొంచెం కూడా పైన చల్లుతున్నా కూర పైన. ఫ్రెండ్స్, కృప చేసిన అప్పడాలు కాదు, కృప చేసిన ఆమ్లెట్ కూరని చూసేద్దామండి ఎలా రుచిగా ఉందనేది. కృప చేసిన ఆమ్లెట్ కూర చూడండి ఎలా ఉందో. ఎందుకు ఆమ్లెట్ వేసుకొని పచ్చడి చేసుకొని నంచుకొని తినేస్తే సరిపోద్ది కదా. కొంచెం అప్పుడు ఎప్పుడు తినలే కాకుండా కొంచెం కొత్తగా వెరైటీగా. మళ్ళీ ప్రయోగాలు చేస్తావు కృప నువ్వా.
ప్రయోగాలు చేసిన వంటలు నా చేత తినిపిస్తావా? దాంట్లో ఏముంది ఏ ప్రయోగం? ఏముందా? కూడా తీయగూర అంటే ఇదిగో సరిపోద్ది. ఇది ఉంది చూడండి. కాలుతుంది. ఎలా ఉందో ఇంతవరకు ఎప్పుడు తినలా. మ్మ్. ఎట్లుందియా? ఏదో కొత్త ప్రపంచంలో ఉన్నట్టుంది. అయ్య, బాగుంది, తీగూర లాగుంది. తీయగూరే. పులుసు మాత్రం తీగూర లాగా తక్కనుంది. ఎట్లుందియా? కేక కేకో కేక. అన్నంలో కలుపుకొని తిని ఇంకా బాగుంటది. అవునా? చెప్పాలి నువ్వు అంటే. అవును కదా. బాగుందమ్మాయి, ఉట్టిగా తింటే అంతగా బాగాలేదు కానీ. ఆహా, మంచి మార్కులు పడ్డాయి. తక్కువ. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఈరోజు. అంటే ఎప్పుడు తినని టేస్ట్ అంతే, తీగూరలా. తీయగూరలాగా. దీనికంటే నువ్వు చేస్తావు చూసావా, వంకాయలు వేసి అది ఇంకా బాగుంటుంది అది తెలుసా. ఇంకా బాగుంటది. ఇదేంటంటే కొద్దిగా మసాలా లాగా అంతే. బాగుంది కాబట్టి అది ఇంకా బాగుంటుంది. దాని ఒకసారి ట్రై చేయి. ఈసారి తప్పకుండా. ఇలాగ కొత్త కొత్త వంటలు ట్రై చేస్తూ ఉండు, నేను రుచి చూసి చెప్తా ఉంటా. అవునులే, నిజమే. ఇంట్లోకి కొత్త రకంగానే చేస్తూ ఉంటా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తే, మన వరకు సెలవు. బాయ్ బాయ్. బాయ్.